కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆర్ఎంపీ డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ వేధింపుల నుండి రక్షించాలని ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ డాక్టర్ల అధ్యక్షుడు హుస్సేన్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మేము వారికి సహకరించినా కూడా పేషెంట్ల ముందు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దూషించడం జరుగుతుందని వాపోయారు. మా దగ్గర ఉన్న వైద్య పరికరాలను సైతం తీసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి తప్ప ఇలాంటి దాడులు చేయవద్దని ఆర్ఎంపీ డాక్టర్లు అన్నారు. నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను, నా పేరు ఎండి హుస్సేన్. ఇదేదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వల్గర్గా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది. డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు నేను చూస్తాను, ఎక్కడ వరకు డీవియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. కాబట్టి సార్ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం. వాళ్ళు మమ్మల్ని అడిగి మాకు ఇది చేస్తే మేము సహకరిస్తాం. కానీ డైరెక్ట్ రావడం, క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం, ఫేక్ డాక్టర్, దొంగ డాక్టర్లు అన్న పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్ అవుతున్నాం. కాబట్టి మేము కూడా గతంలో 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. బీద ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం. కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అన్నప్పుడు ఇంతవరకు సమాజమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, మీరు మా గురువులు, ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం. కానీ మీరు గురువుతనాన్ని మీరు కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోటు ఇవ్వండి, మేము వస్తున్నాం, మీకు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పడం కానీ మమ్మల్ని దొంగ డాక్టర్లు అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్. దీనినే మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం, మా యొక్క బీపీ ఆపరేటర్లు స్ట్రెంత్ కూడా ఎత్తుకపోతున్నారు సార్. అది ఎంతవరకు సమంజసం సార్? అది తప్పు. అలాంటి చేయకండి. అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది. ఆ నిరుద్యోగ సమస్యను దూరం చేస్తాం. ఇప్పుడు మేము 50-60 వేల మంది ఉన్నాం రాష్ట్రంలో. అందరం నిరుద్యోగులం అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పండి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి, ఒక పద్ధతి చేయండి. రావడం, హంగామా చేయడం, మేము దొంగ డాక్టర్లు అనడం అనేది తప్ప. ఈ దొంగ డాక్టర్లు అనే నకిలీ డాక్టర్లు అనే పదాన్ని మీరు తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ మాకు పారామెడికల్ బోర్డుకి అటాచ్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 10 గంటల ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆ రకంగా అందరూ ట్రైనింగ్ పొందిన వాళ్ళు. కొత్త వాళ్ళు మా అన్న కూడా ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మేము పట్టిస్తాం సార్. మీకు కావాలంటే అని చెప్తున్నాం. వాళ్ళు ఇంటర్వ్యూ డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటుంది. డిఎంహెచ్ మాకు పారామెడికల్ బోర్డు డిఎంహెచ్ఓ మాకు అటాచ్ నేను అనేది ఏంటంటే పోలీస్ సబ్జెక్ట్ కాదు. మీరు ఆర్ఎంపీ డాక్టర్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేట్ ఉంటాయి. జనరల్గా మరి మీకు అది పర్మిషన్ ఉందా లేదా? స్టెథోస్కోప్ అనేది నాకు తెలిసి మీకు ఉండదు. చికిత్సలో ఉంది సార్. నేను ఏమంటున్నా, ఏది ఉండాలి ఏది ఉండకూడదు అన్నది మెడికల్ బోర్డు సబ్జెక్ట్. అది వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. వాళ్ళు పోయి చెక్ చేయడానికి ఎంతవరకు ఉంటుంది అనేది ఉంటుంది.